రాజమండ్రిలో శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు అన్నారు. స్వయాన తమ తాత పోతుల వీరభద్రరావు పేరుతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్టేడియాన్ని పునరుద్ధరించడం ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి స్టేడియం నిర్మాణం అనేటువంటి విషయాన్ని ఈరోజు సాకారం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ఒక సమగ్ర రూపంలో కార్యాచరణ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ ఖర్గ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ రాజమండ్రి లాంటి పట్టణంలో సరైనటువంటి స్టేడియం లేదనేటువంటి బాధ ప్రజల్లో ఉంది. అయితే చాలా దార్శనికులు, అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు తొలి నుంచి కూడా దీన్ని ఒక స్టేడియంగా రూపొందించాలని, దాంతోపాటు క్రికెట్కి మరింత పెద్ద స్టేడియం ఏర్పాటు చేయాలని ఇలాంటి 2-3 ఆలోచనలు చేస్తున్న దాంట్లో శ్రీకారం చుట్టినటువంటి తొలి కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం కాలం పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో తొలిమెట్టుగా దీన్ని ఒక మల్టీపర్పస్ స్టేడియంగా, దానికి శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియంగా దాన్ని ఏర్పాటు చేసి దీన్ని మల్టీపర్పస్ స్టేడియంగా ఏర్పాటు చేయడం అనేది ఈ రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల వాంఛ. అది